పిల్లరా దేవుని వాక్యాన్ని విందాం. ముంబై నుండి దేవుని సేవకులు అజయ్ మత్యాన గారు మనకు ఆంగ్లంలో దేవుని వాక్యాన్ని అందిస్తారు. బెంగళూరు నుంచి శివకుమార్ శాస్త్రి అన్న మనకు తెలుగులో అనువాదం చేస్తారు. వందనాలన్న ఇద్దరికి. బ్రదర్ ప్లీజ్. May the name of the Lord be glorified. ప్రభు నామము మహిమపరచబడును గాక. God has given us another opportunity to sit in his presence to meditate from his word. దేవుడు మనకు మరొక అవకాశాన్ని ఇచ్చున్నాడు. ఇలాగున మనం మాత్రం కూడుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి. And I am happy to be with you all this morning. ఈ ఉదయకాలమున మీ అందరితో కలిసి రావడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. Shall we read a small portion from John's Gospel, chapter 18? యోహాను సువార్త 18వ అధ్యాయం నుండి ఒక చిన్న వాక్య భాగం మనం చదువుకుందాము. John chapter 18, we will read verse 11. యోహాను సువార్త 18వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి ఒరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. Okay, the verse I meant is this. So Jesus said to Peter, put the sword into the sheath. The cup which the Father has given me, shall I not drink it? It's verse 11 in my Bible. Same verse, brother. The same verse, brother? Okay, yes, same verse. We know the background of this verse. ఈ వచనము యొక్క నేపథ్యమును మనము ఎరుగుదుము. The Lord Jesus is in the Garden of Gethsemane. గెత్సెమనే తోటలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. And the high priest and the soldiers and the people came to arrest the Lord Jesus. ప్రధాన యాజకుడు అలాగే సైనికులు ప్రభువైన యేసుక్రీస్తు వారిని బంధించడానికి వచ్చారు. And this is the time when Peter got angry and took out his sword and struck the ear of the servant of the high priest. ఈ సమయంలో పేతురు తన కత్తి దూసి ప్రధాన యాజకుని యొక్క సేవకుని చెవిని నరుకుతాడు. And now this verse comes in a reaction to the action of Peter. ఈ వచనము పేతురు చేసిన ఆ కార్యానికి స్పందనగా వస్తుంది. Now the Lord Jesus is not only our savior, the Lord Jesus is our example also. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు రక్షకుడు మాత్రమే కాదు, ఆయన మనకు మాదిరి కూడా. He is primarily our savior, but he also gives us example to every believer how to live in this world. ఆయన మనకు ప్రథమంగా రక్షకుడిగా ఉన్నాడు ప్రాథమికంగా. అంత మాత్రమే కాదు, ఆయనను నమ్ముకున్న ప్రతి ఒక్క విశ్వాసి ఎలాగూ జీవించాలో ఆయన ఈ లోకంలో మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు. And very specially when a believer faces troubles and problems in his life, what should be the approach of a believer? మరి ముఖ్యంగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక విశ్వాసి ఏదైనా శ్రమ గుండా గాని కష్టం గుండా గాని వెళ్తూ ఉన్నప్పుడు ఆ సమస్యను లేదా ఆ కష్టాన్ని ఆ శ్రమను ఎలా ఎదుర్కోవాలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసి చూపించారు. Now look at the way the Lord Jesus sees the problem and Peter sees the problem. There is a huge difference between the viewpoint of the Lord Jesus and the viewpoint of Peter. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సమస్యను ఏ దృష్టితో చూశాడు, పేతురు ఆ సమస్యను ఏ దృష్టితో చూశాడు, వీరిద్దరూ ఎలా చూశారో ఆ సమస్యని చాలా వ్యత్యాసం ఉంది. When Peter saw the people as their enemies, the Lord Jesus saw the whole problem as the cup the Father has given me. పేతురు ఈ అక్కడికి వచ్చిన వారిని కానీ లేకపోతే ఆ సమస్యను ఒక శత్రువుతో ఎలాగైతే పని చేస్తారో అలాగున చేశాడు.
కానీ ప్రభుని యేసుక్రీస్తు వారు మాత్రం ఆ సమస్యను ఆయన త్రాగవలసిన ఒక గిన్నెగా చూశాడు. Or in other words, when Peter saw people, the Lord Jesus saw God or the Father. వేరొక రకంగా చెప్పాలనుకుంటే పేతురు ఏమో మనుషులను చూశాడు, ప్రభువారేమో దేవుని చూశాడు. Now, this is one example the Lord Jesus is giving to every believer. ఇది ఒక మాదిరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి విశ్వాసికి చూపిస్తూ ఉన్నాడు. When you face trials and problems in life, try to see God behind. ఏదైనా ఒక సమస్యను మనము ఈ లోకములో మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఆ సమస్య వెనక దయచేసి తండ్రి అయిన దేవుణ్ణి మనం చూడాలి. The attitude of Peter changed after the day of Pentecost. పెంతెకోస్తు దినము తర్వాత పేతురు యొక్క వైఖరి మారింది. Because after the day of Pentecost, this man was filled with the Holy Spirit. ఎందుకంటే పెంతెకోస్తు ఆ దినము తర్వాత పేతురు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. His total nature and behavior was changed. ఆయన వైఖరి తర్వాత ఆయన ఆలోచించే విధానము అన్ని కూడా మారిపోయినాయి. We read that when Peter and the other disciples, when they were arrested and when they were beaten, it is written that they rejoiced because they counted it as a privilege to suffer for Christ. తర్వాత మనం చూసినట్లయితే వారు సేవకు వెళ్ళినప్పుడు, వారు కొట్టబడుతూ ఉన్నప్పుడు, శ్రమకు లోనైనప్పుడు వీరందరూ కూడా ఎంతో ఆనందించారు. ప్రభువైన యేసుక్రీస్తులో లేదా ప్రభువులో అది దానికి వారు ఒక ఆధిక్యతగా దాన్ని భావించారు. But he was not like that before Pentecost. పెంతెకోస్తు దినమునకు ముందు అలాగున లేడు పేతురు. Before Pentecost, although Peter was a follower of Christ, but still he had so many limitations. పెంతెకోస్తు దినానికి ముందు పేతురు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనుసరిస్తూ ఉన్నా ఆయనలో చాలా పరిమితులు ఉన్నాయి. Although he was following the Lord Jesus, but there was a huge difference in the viewpoint. He had a different kind of perspective in his life. ప్రభువైన యేసుక్రీస్తు వారిని దగ్గరుండి వెంబడిస్తూ ఉన్నా కూడా ఆయన జీవిస్తున్న జీవితము లేదా ఈ లోకపు స్థితిగతులను గురించి ఒక వేరొక దృష్టికోణంతో ఆయన జీవిస్తున్నాడు. Now, the Lord Jesus is teaching us 2-3 things here. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఇక్కడ 2-3 సంగతులను నేర్పిస్తున్నాడు. One of the lessons that we learn here is when we face sufferings, remember our Father has cups, many kinds of cups in his hand. మనం ఏదైనా సమస్యను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినది ఏంటంటే మన తండ్రి అయిన దేవుడు ఆయన ఎన్నో గిన్నెలను కలిగి ఉన్నాడు ఆయన హస్తములో అనేది మనము గుర్తుంచుకోవాలి. Now here it is the cup of suffering. ఇక్కడ శ్రమలు అనే గిన్నెను మనం చూస్తూ ఉన్నాం. But always there is no suffering. ప్రతిసారి శ్రమలు ఉండవండి. There are sufferings in our lives. మన జీవితంలో శ్రమలు అనేవి ఉన్నాయి. But our life is a mixture of experiences. మన జీవితము ఎన్నో అనుభవాల కలుపుగోలుతనంగా ఉంది. You know, sometimes it is the cup of happiness. కొన్నిసార్లు సంతోషం అనే గిన్నె. And sometimes it is the cup of weeping or troubles. కొన్నిసార్లు మరి ఏడుపుకు సంబంధించిన గిన్నె లేదా సమస్యలకు సంబంధించిన గిన్నె. Like Paul says in the book of Philippians. పౌలు ఫిలిప్పీలకు రాయడం పత్రికలో చెప్పినట్లుగా, you know, sometimes it is a cup of prosperity, but another times it may be cup of poverty. కొన్నిసార్లు మరి ఆయన వర్ధిల్లినట్లుగా ఆడ చెప్తూ ఉన్నాడు, కొన్నిసార్లు మరి ఎంతో బీదరికానికి లోనట్లుగా చెప్తున్నాడు, అంటే లేమికి లోనట్లుగా చెప్తూ ఉన్నాడు. Yes, sometimes people will honor us and sometimes it may be dishonor from the people.
కొన్నిసార్లు ప్రజలు మనల్ని బాగా గౌరవిస్తారు, కొన్నిసార్లు అదే ప్రజలు మనల్ని ఎంతో హేళనగా చూస్తారు. So our life is a mixture of experiences. కాబట్టి ఈ జీవితం అనేది మరి అనేకమైన అనుభవాల యొక్క కలగొలుపుతనంగా ఉంది. It is not the same always. జీవితం ఎప్పుడు ఒకే మాదిరిగా ఉండదు. Now, first of all, we need to accept it. మొదటిదిగా మనం దాన్ని అంగీకరించాలి. Don't expect happiness every time. సంతోషాన్ని ఎప్పుడు సంతోషంగానే ఉంటామని అనుకోకూడదు. You know, sometimes our Father gives us the cup of happiness, but some other times the same Father gives us the cup of sorrow. తండ్రి అయిన దేవుడు మనకు కొన్నిసార్లు సంతోషాన్ని ఇచ్చే గిన్నెనిస్తాడు. అదే తండ్రి అయిన దేవుడు ఇంకొన్నిసార్లు దుఃఖాన్ని ఇచ్చే గిన్నెనిస్తాడు. You know, sometimes everything will go in favor of us, but some other times everything will go against us. కొన్నిసార్లు మనకు అన్ని కూడా సానుకూలంగా ఉంటాయి, కొన్నిసార్లు అనానుకూలంగా ఉంటాయి. You know, sometimes some days are good for us. That means everything will be good for us. We will feel very happy some days, but some other days we will be very sad. Everything will be against us. కొన్ని రోజులు మనం చాలా సంతోషంగా ఉంటాము, అన్ని మనం అనుకున్నట్లుగా జరిగిపోతూ ఉంటాయి. కొన్ని రోజులు మనం చాలా దుఃఖంతో నిండుకొని ఉంటాము, మనం ఆశించేది అక్కడ జరగదు. Like you know, it is the nature of the sea. Sometimes the sea is calm, but some other times the sea is very rough. ఎలాగైతే సముద్రం ఉంటుందో, సముద్రం కొన్నిసార్లు నిమ్మలంగా ఉంటుంది, కొన్నిసార్లు ఏమో చాలా కఠినంగా తుఫానులతో కూడుకొని ఉంటుంది. And that is why Christian life is compared to the voyage in the sea. అందుకనే క్రైస్తవ జీవితము సముద్రంలో చేసే ఒక ప్రయాణాన్ని పోలి ఉంటుంది. That means don't think that every time the nature of the sea is the same. అందుకనే ఎలాగైతే సముద్రం ఎప్పుడు కూడా ఒకే మాదిరిగా ఉండదో, మన జీవితం అనే ఈ ప్రయాణం కూడా ఎప్పుడు ఒకే మాదిరిగా ఉండదు. See, when everything is going in favor of you, don't think that it will continue the same till the end. ఈ దినాన లేదా ఇంతవరకు కూడా మీకు అన్ని అనుకూలంగా జరుగుతున్నాయి అనుకోండి, ఇక ముందు కూడా అన్ని అనుకూలంగానే ఉంటాయని ఆఖరి వరకు అనుకోకూడదు. At the same time, if you are passing through sufferings and sorrow, don't think that it will be the same till the end. అలాగుననే మీరు ఒకవేళ శ్రమల గుండా సమస్యల గుండా వెళ్తూ ఉన్నట్లయితే ఆఖరి వరకు కూడా మీరు దాంట్లతోనే పోరాడుతూ ఉంటారని అనుకోకూడదు. You know, some people are not ready to accept that there are trials in Christian life. కొంతమంది సహోదరులు క్రైస్తవ జీవితంలో సమస్యలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి అనే ఆ విషయాన్ని అంగీకరించరు. You know, like the Lord Jesus spoke about those seed that fell on the rocky place. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి విత్తనమును గురించిన ఉపమానం చెప్పారు కదా, ఆ విత్తనము రాళ్ల మధ్యలో పడుతుంది. What happened there? అక్కడ ఏం జరిగింది? Those seed fell on the rocky place and it sprouted up. అది రాళ్ల మధ్యన పడుతుంది, తర్వాత అది మొలకెత్తుతుంది. But after some time, when the sunlight fell upon it, కొంత సమయం తర్వాత సూర్య కిరణాలు ఆ విత్తనం మీద పడినప్పుడు it is written that it got withered, it dried up. అది ఎండిపోయిందని వ్రాయబడి ఉంది. And then the Lord gave the explanation, interpretation of that parable. ఆ ఉపమానాన్ని ప్రభువారు ఇలాగున వివరిస్తూ చెప్పాడు. Now these are those people who tried to follow the Lord Jesus, thinking that everything will be in favor of us. ఈ విత్తనాన్ని పోలిన వారు ఎవరు అంటే గనక, ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనుసరించి మొదలు పెట్టినప్పుడు ఎప్పటికి కూడా మేము పుష్కలంగా పుష్టిగా సంతోషంగా ఉంటాము ప్రభువారిని వెంబడిస్తే అని అనుకుని వెంబడించేవారు.
That means they have a misunderstanding concerning Christian life. దాని అర్థం ఏంటంటే వారు క్రైస్తవ జీవితాన్ని అపార్థం చేసుకున్నారని. They are thinking that there will be no problem in Christian life. వారు క్రైస్తవ జీవితంలో ఎటువంటి సమస్య ఉండదని అనుకుంటూ ఉన్నారు. And therefore, when some problem comes into their life, they are not ready to accept it. అందుకనే వారి జీవితంలో ఏదైనా సమస్య సంభవించినప్పుడు వారు దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉండరు. Then what happens? అప్పుడు ఏమవుతుంది? They fall away. వారు కింద పడిపోతారు. Because it is something, it is something opposite to their expectation. ఎందుకంటే వారు అనుకున్న దానికి విరుద్ధంగా జరుగుతుంది కాబట్టి. So, first of all, realize that there are mixture of experiences in Christian life. మొట్టమొదటిగా మనం గ్రహించవలసింది ఏంటంటే గనక క్రైస్తవ జీవితంలో అనేకమైన అనుభవాలు ఉంటాయి. And that is necessary for a Christian. అది క్రైస్తవునికి చాలా అవసరం కూడా. God will give us different kind of experiences to teach us different things. దేవుడు మనకు అనేక రకమైన అనుభవాలు ఇస్తాడు. ఎందుకు అంటే మనకు అనేకమైన విషయాలను నేర్పించడానికి. Sufferings are necessary in Christian life. శ్రమలు క్రైస్తవ జీవితంలో చాలా అవసరం. Because without suffering, we will not learn many good qualities. ఎందుకంటే శ్రమలు లేకుండా మనము మన జీవితంలో విశేషమైన మంచి గుణములను నేర్చుకోలేము. For example, patience is learned through suffering. ఉదాహరణకు ఓర్పు అనేది శ్రమ ద్వారానే నేర్చుకోగలుగుతాం. There is no other way to teach us patience. ఓర్పును నేర్చుకునే విధానం ఇంకొకటి వేరేది ఏది లేదు. You cannot learn patience when everything is in favor of you. మీరు ఓర్పును మీకు పరిస్థితులన్నీ కూడా సానుకూలంగా నడుస్తున్నప్పుడు మీరు నేర్చుకోలేరు. Now, therefore, the Lord purposely brings sufferings in our life. అందుకనే ప్రభువు కావాలనే శ్రమలను మన జీవితంలోకి తీసుకొస్తాడు. And we need to accept it. మనం దాన్ని అంగీకరించాలి. We read about that godly man in the Old Testament, the man Job, a very, very committed godly man. He knew that there are good days in life and also there are bad days in life. పాత నిబంధన కాలంలో మరి దైవజనుడైన యోబును మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎంతగానో దేవుని కొరకు అర్పించుకున్న జీవితాన్ని జీవించాడు. ఆయన ఎరుగును మంచి రోజులు ఉంటాయని చెడ్డ రోజులు కూడా ఉంటాయని. His wife was not ready to accept it. కానీ ఆయన భార్య మటుకు దీన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదు. She had a different kind of viewpoint. ఆమె వేరొక దృష్టికోణం కలిగి ఉన్నది. According to her, if you are a godly man, then everything should go in favor of you. ఆమె ప్రకారంగా మీరు దైవభక్తి కలిగి జీవిస్తుంటే అన్ని కూడా మీకు సానుకూలంగా జరగాలి. No problem should come into your life. ఏ సమస్య మీకు రాకూడదు. And therefore, this is something beyond her expectation. ఇది ఆమె అదేంటే శ్రమలు సంభవించటం ఆమె అనుకున్న దానికి విరుద్ధం. And therefore she said to Job, you curse God and deny God and die. అందుకనే ఆమె నీవు దేవుణ్ణి శపించు, దేవుణ్ణి ఎదిరించి దేవుణ్ణి దూషించి నువ్వు మరణమవు అని అన్నది. But remember what this man of God replied. మీకు గుర్తుందా యోబు అప్పుడు ఏమి జవాబిచ్చాడో? He says, just as we receive good from the hand of God, shall we not receive adversity also from the hand of God? మనము దేవుని నుంచి మంచిని ఎలాగ పొందుకుంటూ ఉన్నామో దేవుని నుంచి చెడును అలాగ పొందుకోకూడదా అంటాడు. That is the viewpoint of a godly man. అది ఒక దైవజనుని యొక్క దృష్టికోణం. Yes, a godly man knows there are days of adversities and there are days of happiness in life.
ఒక దైవజనుడు బాగుగా ఎరుగును తన జీవితంలో ఇదిగో కష్టాలు కలిగిన దినాలు ఉన్నాయి, సంతోషించే దినాలు కూడా ఉన్నాయని. So remember, sometimes the cup is a cup of happiness and rejoicing, but some other days the cup is a cup of sorrow and sufferings. కాబట్టి గుర్తుంచుకోండి, కొన్ని దినాలు మరి ఆనందించే గిన్నెను దేవుడు మనకిస్తాడు, సంతోషించే గిన్నెను మనకిస్తాడు. అలాగే కొన్నిసార్లు కష్టాలు పడే గిన్నెను మనకిస్తాడు, మరి ఎంతో దుఃఖంతో కూడుకున్న గిన్నెలను మనకిస్తాడు. But the second thing that we learn from this verse, ఈ వచనంలో నుండి మనం నేర్చుకునే ఇంకొక విషయం ఏంటి అంటే, that is, whatever kind of cup it is the Father who appoints this cup. ఈ గిన్నె ఎటువంటి గిన్నె అయినా కూడా దాన్ని నియమించేవాడు తండ్రి అయిన దేవుడు అని. Yes, who is giving the cup? That is the most important thing. ఈ గిన్నెను ఎవరు అందిస్తున్నారు అది మనకు చాలా ప్రాముఖ్యం. This cup is not the cup of man, it is the cup of the Father. ఈ గిన్నె మనుషులిచ్చే గిన్నె కాదు, ఈ గిన్నె దేవునికి చెందిన గిన్నె. Whatever may be the sufferings, మీ శ్రమలు ఎటువంటివైనా కావచ్చు, don't look at people but look at God. మనుషుల తట్టు మనము చూడకూడదు, దేవుని తట్టు మాత్రమే మనం చూడాలి. What will happen if we look at man? మనుషుని తట్టు మనం చూస్తే ఏమవుతుంది? Our reaction will be same as the reaction of Peter. పేతురు ఎలాగైతే స్పందించాడో మన స్పందన కూడా అలాగే ఉంటుంది. This is our problem. ఇది మన సమస్య. When problems happen to us, మనకు సమస్యలు సంభవించినప్పుడు we blame people or we blame circumstances. మనము మనుషుల మీద నింద వేస్తాము లేదా పరిస్థితులను తప్పుపడతాము. Because we fail to see the hand of God behind this. ఎందుకంటే దేవుని హస్తాన్ని వాటి వెనక మనము చూడడం విఫలమవుతాం కాబట్టి. Suppose we see the hand of God behind every problem of life, our life will be different. మనము దేవుని హస్తాన్ని మన జీవితంలో జరిగే ప్రతి సంభవం వెనక మనము గ్రహిస్తే మన జీవితము చాలా వేరుగా ఉంటుందండి. And even in this also, Job is our example. ఇక్కడ కూడా యోబు మనకు ఉదాహరణ. Remember, what did he say after he lost everything? ఆయన అన్ని పోగొట్టుకున్న తర్వాత ఆయన ఏం చెప్పాడో గుర్తుంది కదా? When the final message came to him about the death of his 10 children, ఆయన 10 పిల్లలు, ఆయనకు ఉన్న 10 మంది పిల్లలు మరణించినప్పుడు ఆయనకు వచ్చిన సందేశం ఏంటో తెలుసా? he said, the Lord gave and the Lord took away. ప్రభువు ఇచ్చాడు, ప్రభువు తీసుకున్నాడు అని అన్నాడు. Yeah, that is the viewpoint of a godly man. ఒక దైవజనుని యొక్క దృష్టికోణం అది. His servants and his cattle, these were destroyed or taken away by people. ఆయన దాసదాసీలు తర్వాత ఆయనకున్న పశువులు ప్రజలు తీసుకెళ్ళిపోయారు. His children were killed in the fury of the nature. ఆయన పిల్లలు ఇదిగో ప్రకృతి విలయానికి వారు బలైపోయారు. He could have blamed other people and the nature for his trouble in the life. ఇదిగో తన చుట్టుపక్కల ఉన్న ప్రజలను అలాగే ఈ ప్రకృతిని ఆయన నిందించి ఉండవచ్చు ఆయన పరిస్థితికి. And that is how sometimes we do. మనం చేసేది కొన్నిసార్లు అలాగే ఉంటుంది. Sometimes we blame the nature. కొన్నిసార్లు మనము ప్రకృతిని దూషిస్తాము. We blame other people. ఇతరుల మీద నింద వేస్తాము. And then we treat the nature and other people as our enemies.
ఆ ప్రకృతిని తర్వాత ఇతరులను శత్రువులుగా మనం భావిస్తాం. But the Lord Jesus is teaching us something here. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఇంకో విషయాన్ని నేర్పిస్తున్నాడు. See the hand of your Father behind everything. మీకు సంభవించే ప్రతి విషయము వెనకాల దేవుని హస్తాన్ని మనం చూడాలి అని. Even when you face the most severe problem in your life, don't see God as a cruel judge, but see God as a loving Father. అసలు మీరు ఎంతో భరించలేని సమస్య లేదా కష్టము మీ జీవితంలో వచ్చినా కూడా దేవుని ఒక క్రూరమైన న్యాయాధిపతిగా మీరు చూడకూడదు, మనం చూడకూడదు. ఆయనను ప్రేమించే తండ్రిగానే మనం చూడాలి. Yes, even when you have troubles in your life, God is a loving Father. మీ జీవితములలో మీకు సమస్యలు కలిగినా కూడా తండ్రి అయిన దేవుడు ప్రేమించే తండ్రిగా ఉన్నాడు. Because Father never changes. ఎందుకంటే తండ్రి ఎప్పటికీ మారడు. Sometimes he gives you the cup of suffering with a purpose. కొన్నిసార్లు శ్రమలు అనే గిన్నెను మీకు అందిస్తాడు, దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంటుంది. The cup of suffering is not because he is angry against you. ఈ సమస్య అనే గిన్నె, శ్రమలనే గిన్నె ఎందుకు ఇస్తున్నాడు? దాని అర్థము ఆయన మీద కోపంగా ఉన్నాడని కాదు. Look at the life of Job. యోబు యొక్క జీవితాన్ని గమనించండి. Why did these problems come in his life? ఎందుకు ఆయన జీవితంలో సమస్యలు వచ్చాయి? Was it because the father was angry against him? తండ్రి అయిన దేవుడు యోబు గారి మీద కోపంగా ఉన్నాడని వచ్చాయా? Never. God was never angry against Job. కాదు కాదు కాదు, యోబు పట్ల దేవునికి ఎప్పుడు కోపం లేదు. You know, God was still a loving father to Job. దేవుడు ఇంకా యోబు పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు, ప్రేమించే తండ్రిగా ఉన్నాడు. You know, the Lord Jesus taught in the Sermon on the Mount. కొండ మీద ప్రసంగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా నేర్పించారు కదా. He said, "Blessed are the pure in heart, for they shall see God." యథార్థవంతులు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు. Yeah, you shall see God. వారు దేవుని చూచెదరు. Where and how can we see God? ఎక్కడ ఎలాగూ మనము దేవుని చూడగలము? You know, it means if your heart is pure, you can see God behind every problem of your life. మీ హృదయం గనక శుద్ధి గలదైతే మీరు మీ జీవితంలో జరిగే ప్రతి సంభవం వెనకాల దేవుని చూచెదరు. ఇక్కడ 8వ వచనం, 5వ అధ్యాయం 8వ వచనం, హృదయ శుద్ధి గల వారు ధన్యులు. యథార్థవంతులు అని చెప్పాను కానీ హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. You know, sometimes we see, how can we see God? మనకు తెలుసు మనము ఎలాగున దేవుని చూడగలము, కొన్నిసార్లు మనకు తెలుసు. It is not you are seeing God with your literal eyes. దేవుని ఇదిగో మీ బాహ్యమైన కన్నుల ద్వారా చూడటం కాదండి. But it is a realization, deep realization, that whatever is happening in my life is because God is behind it. మన హృదయములలో ఒక లోతైన గ్రహింపు, గాఢమైన గ్రహింపు. ఆ గ్రహింపు ఏంటి అంటే గనక, నా జీవితంలో ఏది జరిగినా కూడా అది దేవుని మూలముగా లేదా దేవుడు అనుమతిస్తేనే జరుగుతుందనే గ్రహింపు. And remember this in the mixture of experiences of our life. ఈ విషయాన్ని మన జీవితంలో కలిగే అనేకమైన అనుభవాలను అనుభవాల వేదికగా మనం చూసినట్లయితే, when everything goes against us, ప్రతి విషయం కూడా మనకు వ్యతిరేకంగా నడుస్తున్నప్పుడు see God. దేవుని చూడండి. It is God. దేవుడు చేస్తున్నాడు అది. Remember, the disciples were passing through storms in the night. They were passing the lake, the Sea of Galilee, and there was a big storm.
the Lord Jesus was not with them. They were in the midst of the sea. గలిలయ సముద్రంలో మరి శిష్యులు వెళుతూ ఉన్న ఆ సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారు ఆ తుఫాను లేదా గాలి రేగుతా ఉంది, ప్రభువారు అక్కడ లేరు, ఆ సమస్యలో వారు ఇరుక్కొని ఉన్నారు. And then in that dark night, the Lord Jesus came to them walking on the sea. ఆ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సముద్రం మీద నడుచుకుంటూ వాళ్ళ వద్దకు వచ్చాడు. And then he said like this. ఆ తర్వాత ఇలాగ అన్నాడు, fear not, భయపడకండి, it is I. నేను అన్నాడు. That means you look at me, it is I am behind all these things. మీరు నన్ను చూడండి, అది నేను, ఈ వెనకాల ఇప్పుడు జరుగుతున్న విషయం వెనకాల కాదు, అన్ని విషయాల వెనకాల నేను ఉన్నానని దాని అర్థం. Yes, I am behind the storm. ఆ తుఫాను వెనకాల ఇదిగో నేనున్నాను. Every time the Lord is behind the storm. ప్రతిసారి కూడా ప్రభువారు తుఫాను వెనకాల ఉన్నారు. How many times we have experienced storms in our life? మన జీవితంలో ఎన్నిసార్లు తుఫాన్లను మనం ఎదుర్కొన్నాం. Remember, it is He. గుర్తుంచుకోండి, అది ఆయన. If it is He, అది ఆయన అయినప్పుడు why should we trouble? ఎందుకు మనము కలవరపడాలి? Because it is He. ఎందుకంటే ఆయన కదా. You know, we cannot question Him. Why do you do that? మనము ఆయనను ప్రశ్నించడానికి వీల్లేదు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని. When you come to the book of Job, యోబు పుస్తకానికి మనం వస్తే, you know, the last 4 chapters, ఆఖరి 4 అధ్యాయాలు God is dealing with Job. దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు. God is asking question after question. దేవుడు ప్రశ్న వెంబడి ప్రశ్న వేస్తున్నాడు. God is asking Job, do you know when I did all these things? How did I do all these things? దేవుడు అంటున్నాడు, యోబు, ఈ పనులన్నీ కూడా నేను ఎప్పుడు చేశానో నీకు తెలుసా, ఎందుకు చేశానో తెలుసా అని అడుగుతున్నాడు. I have done all these things. Brother, you are mute. Yeah. నేనే ఈ పనులన్నీ కూడా చేశాను అన్నాడు. Yeah. You look, see me behind everything. ప్రతి విషయం వెనుక, ప్రతి దాని వెనుక నన్ను చూడు. And then after that, when you read chapter 42, దాని తర్వాత 42వ అధ్యాయం మనం చదివితే, and there Job makes a statement. అక్కడ యోబు ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. Maybe in the initial verses you can read that statement. తొలి వచనాలలో, ఆ 42వ అధ్యాయం తొలి వచనాలలో మరి యోబు చెప్పిన మాట మనకు కనబడుతుంది. In the second verse, in verse 2, he says, I know that you can do all things. రెండవ వచనంలో మనం గమనించినట్లయితే, నీవు సమస్త క్రియలను చేయగలవనియు. Yes, that is a realization. అదండి గ్రహింపు. అది that means not only you have the power and might to do all things, but you have the freedom and you have the right to do everything. సమస్త క్రియలను చేయడానికి శక్తి, తర్వాత అధికారము మాత్రమే కాదు, ఆ సమస్తమును ఆయన అనుకున్నట్లుగా జరిగించడానికి, చేయటానికి ఆయనకు హక్కుగా ఉన్నది. Yes, he can do everything. అవును, ఆయన సమస్తం చేయగలడు. And that means, God, you can make me rich, at the same time you can make me the most poor person on this earth. దేవా, నన్ను ఎంతో గొప్పవాడిగా లేదా ధనవంతునిగా నన్ను చేయగలవు, అదే సమయంలో బీదలకే బీదవాడిగా నన్ను చేయగలవు. You can give me 10 children, at the same time you can remove the 10 children at the same time. నాకు 10 మంది పిల్లలను ఇవ్వగలవు, అదే సమయంలో 10 మంది పిల్లలను కూడా నా ఎదురు నుండి తీసివేయగలవు. You have the right
to do that. మీరు అలాగున చేయడానికి మీకు హక్కు ఉన్నది. That is a great realization. అదండి మనము గ్రహించవలసినది, మనము అవగాహన చేసుకోవాల్సినది. And we have no right to ask, why are you doing like this? ఎందుకు ఇలాగున చేస్తున్నావని ఆయనను ప్రశ్నించడానికి మనకు ఎటువంటి హక్కు లేదు. Because he does everything according to his good pleasure. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కటి కూడా ఆయన దృష్టిలో అనుకూలంగా ఎలాగైతే ఉందో అలా చేసుకుంటూ వెళ్తాడు. And then he does nothing wrong. ఆయన తప్పు ఏది చేయడు. He is good and he does good. ఆయన మంచివాడు, మంచే చేస్తాడు. He never commits a mistake. ఎప్పుడు కూడా తప్పు చేయడు. Whatever he does is good. ఆయన ఏమి చేసినా కూడా అది మంచిగానే ఉంటుంది. So remember, it is that good father who is giving us the cup. ఈ మంచి తండ్రి మనకు గిన్నెను ఇస్తూ ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. That is what the Lord Jesus says, Peter, this is the cup the Father has given me. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, పేతురు ఇదిగో ఈ కప్ప ఈ గిన్నెను నేను తండ్రి వద్ద నుండి పొందుకున్నాను అని. Although this cup is painful, but it is given by my loving Father. ఈ గిన్నె బాధను కలిగించేదే, అయినా గాని నన్ను ప్రేమించే నా తండ్రి వద్ద నుండి నేను దీన్ని పొందుకున్నాను. Shall I not receive it? నేను దాన్ని పొందుకోకూడదా? In the Old Testament, God taught the people of Israel. ఈ పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులకు దేవుడు ఇలాగ నేర్పించాడు. When you reach the land of Canaan, మీరు కనానులో అడుగు పెట్టినప్పుడు, and when you will become very rich there, మీరు అక్కడ అన్ని సమకూర్చుకొని ధనవంతులైనప్పుడు, and you will have a tendency to say, I have acquired all these things. మీరు ఇదిగో నేను కష్టపడి ఇవన్నీ సంపాదించుకున్నాను అనే ఆ వైఖరి మీరు కలిగి ఉంటారు. And God said, never say that. దేవుడు అన్నాడు, మీరు ఎప్పుడు అది అలాగూ పలకకూడదు. It is not you. మీరు కాదు, It is me. నేను. So that means even if it is prosperity or even if it is poverty, it is me. మీరు వర్ధిల్లినా, మీరు కృంగిపోయినా, అక్కడ దాని వెనకాల నేనే. It is I who give and it is I who take away. ఇచ్చేది నేనే, వెనక్కి తీసుకునేది నేనే. It is I. నేను. This is a great, secret for happy, victorious Christian life. ఒక సంతోషకరమైన విజయవంతమైన క్రైస్తవ జీవితానికి సంబంధించిన రహస్యము ఇదే. Sometimes he gives, sometimes he doesn't give. కొన్నిసార్లు ఇస్తాడు, కొన్నిసార్లు ఇవ్వడు. But whether he gives, whether he doesn't give, he is my Father. ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన నా తండ్రి. And that doesn't change. ఎప్పటికీ మారని తండ్రి. He is the same. ఆయన ఒకేలాగా ఉంటాడు ఎప్పటికీ. The hand that gives the cup of sorrow is the same hand that gives the cup of happiness. దుఃఖానికి సంబంధించిన గిన్నెనిచ్చే చెయ్యే సంతోషానికి సంబంధించిన గిన్నెను కూడా ఇస్తాడు. The hand is the same. హస్తం ఒకటే. Which means you receive the cup of sorrow with the same attitude as you receive the cup of happiness. సంతోషానికి సంబంధించిన గిన్నెను ఏ ఉద్దేశంతో మీరు పొందుకుంటారో, ఏలాగున ఏ మనసుతో మీరు పొందుకుంటారో, అదే మనసుతో దుఃఖపూరితమైన గిన్నెను కూడా పొందుకోవాలి. And that is what the Lord Jesus did.
ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసింది అదే. Two things we have seen. First of all, realize that Christian life is a mixture of experiences. రెండు విషయాలు మనం చూసాం. మొట్టమొదటిగా మనం గ్రహింపు చేసుకోవాల్సినది, అవగాహన చేసుకోవాల్సింది, క్రైస్తవ జీవితము అనేకమైన అనుభవాల సమాహారము లేదా కలగొలుపుతనమైన జీవితం. Every day is not the same. ప్రతిరోజు ఒకేలాగా ఉండదు. Our experience keep change. మన అనుభవాలు మారుతూ ఉంటాయి. Don't expect the same experience every day. ప్రతి అనుభవము ఒకేలాగా ఉంటుంది, రోజు అలాగనే ఉంటుందని మనం అనుకోకూడదు. You know, the Lord Jesus told his disciples the final promise, behold, I am with you. ఇదిగో నేను మీతో ఉన్నాను అని ఆఖరుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకు మాట ఇచ్చాడండి. In some translations it is written, behold, I am with you every day. తెలుగులో అయితే సదాకాలం మీతో ఉంటానని తెలుగులో రాశారు. It is కొన్ని ట్రాన్స్లేషన్స్ లో, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో ప్రతిరోజు మీతో ఉంటానన్నాడు. Every day also means every kind of day. ప్రతిరోజు అంటే ప్రతి విధమైన రోజు అని కూడా దాని అర్థం. Because every day is not the same. ఎందుకంటే ప్రతిరోజు ఒకేలా ఉండదండి. We know it. మనకు తెలుసది. Every day is not the same. ప్రతిరోజు ఒకేలాగా ఉండదు. Some days begin well but end is not well. కొన్ని రోజులు బాగా మొదలవుతాయి, కానీ కొన్ని రోజులు ఏమాత్రం బాగుండవు. Sometimes unexpected, untoward incidents happens in our life. కొన్నిసార్లు మన జీవితములలో మనము ఊహించని, మనకు జరగకూడని విషయాలు జరుగుతుంటాయి. But I am with you every day. కానీ ఇదిగో ప్రతిరోజు నేను మీతో ఉన్నాను. Whatever may be that day, I am with you. అది ఎటువంటి దినమైనా కానీ నేను ఇదిగో మీతో ఉన్నాను. And the second thing we need to realize, that whatever happens in my life, it is the Father who gives it. మన జీవితంలో ఏమి జరిగినా కూడా మనము ఎలాగో దాన్ని తీసుకోవాలంటే తండ్రి అనే దేవుడే నాకు ఇస్తూ ఉన్నాడు. అది. And the third thing, final thing we understand from that verse, the Lord Jesus says, shall I not drink it? That means whatever may be the circumstance, I need to submit my life to it. నేను ఈ గిన్నెలోని త్రాగకూడదా అని ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే కనుక, నేను ఈ గిన్నెని నేను స్వీకరించకూడదా, నాకు జరిగిన సంభవాలు ఎలాగ జరుగుతున్నాయో నేను దాన్ని పొందుకోకూడదా అని ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు. Never murmur against it. ఎప్పుడు కూడా మన పరిస్థితులను బట్టి మనము ఏదో వేరే రకంగా మాట్లాడకూడదు. Never question God. మనము సనుగుకోకూడదు, అలాగే దేవుని ప్రశ్నించకూడదు. Never doubt about his love. ఆయన ప్రేమ మీద ఎప్పుడు కూడా అనుమానం పెట్టుకోకూడదు. Never say, God, I am faithfully following you. Why do you permit all these troubles in my life? దేవా, నేను నిన్ను ఎంతో విశ్వాసంతో అనుసరిస్తూ ఉన్నానే, ఎందుకు నా జీవితంలో నాకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు అనే మాట మనం మాట్లాడకూడదు. Don't think that God doesn't love me. దేవుడు నిన్ను ప్రేమించట్లేదు అని అనుకోకూడదు. God is not concerned about me. దేవుడు నన్ను గురించి అసలు నన్ను పట్టించుకోవట్లేదని మనం అనుకోకూడదు. But submit yourself to every kind of circumstance that God gives us. దేవుడు మీకు ఇచ్చే ప్రతి అనుభవానికి, ప్రతి ఒక్క పరిస్థితికి మీరు దాన్ని స్వీకరించేటట్లుగా ఉంచుకోవాలి. Yes, that is what Job did. యోబు చేసింది అదే కదా. God gave and God took away. Blessed be the name of the Lord. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసివేశాడు, దేవుని నామం మహిమపరచబడింది గాక. You know, God wanted to teach this lesson to his prophet Jonah. ఇదే పాఠాన్ని ప్రవక్త అయిన యోనాకు కూడా నేర్పించాలని అనుకున్నాడు దేవుడు. But when you read that last chapter of Jonah, యోనాలో ఉన్న ఆఖరి అధ్యాయాన్ని మీరు చదివితే, we read that Jonah is getting angry against God.
యోనా దేవుని పట్ల కోపం కలిగి ఉన్నట్లు మనం గమనిస్తాం. What was the problem? అక్కడ వచ్చిన సమస్య ఏంటి? Same problem. He thought being a prophet means everything should go in favor of me. ఆ సమస్య ఒకటేనండి. నేను ప్రవక్తను కాబట్టి నా పట్ల ఏమి జరుగునా కూడా నాకు అనుకూలంగానే జరగాలని అనుకుంటున్నాడు యోనా. Everything should go as I wish. నేను అనుకున్నట్లుగానే ప్రతి ఒక్కటి కూడా జరగాలి. Yeah, and that is why he could not accept the things that was against his wish. అందుకనే ఆయన అనుకున్న దానికి లేదా ఆయన ఆలోచనకు విరుద్ధంగా ఏదైతే జరిగిందో దాన్ని ఆయన అంగీకరించలేకపోయాడు. He could not, he failed to see God as a loving father. ఆయన దేవుణ్ణి ఒక ప్రేమించే తండ్రిగా చూడటంలో విఫలమయ్యాడు. And he thought God is a person who is always troubling me. ఆయన అనుకున్నాడు ఈ దేవుడు ఎప్పుడు నన్ను ఇబ్బంది పెడతా ఉంటాడు అనుకున్నాడు. And that is why he got angry against God. అందుకనే ఆయన పట్ల కోపం పెంచుకున్నాడు. And then he also said, it is right for me to get angry against you. ఆయన అన్నాడు నేను మీ పట్ల కోపంగా ఉన్నది అది సరైనదే అన్నాడు. Sometimes it happened with us. కొన్నిసార్లు అది మనకు కూడా జరుగుతుందండి. Because we have a wrong viewpoint. ఎందుకంటే మన దృష్టికోణం వేరుగా ఉంటుంది, విషయాలను చూసే ఆ విధానం వేరుగా ఉంటుంది. The Lord Jesus, in the midst of that suffering in the Garden of Gethsemane, was teaching us, was giving us lessons how to live in this world. ఆ గెత్సెమనే తోటలో ఆయన శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు, శ్రమలకు సిద్ధమవుతూ ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు పాఠాన్ని నేర్పుతున్నాడు. మనం ఈ లోకంలో ఎలాగూ జీవించాలని. And then from there he went to the cross. అక్కడి నుండి ఆయన సిలువకి వెళ్ళాడు. How did he receive the cross? ఆ సిలువను ఆయన ఎలాగున మరి దాన్ని తీసుకున్నాడు? Even on the cross, ఆ సిలువ మీద కూడా he cried out, Father. ఆయన ఎలుగెత్తి ఏడ్చాడు, మొరపెట్టుకున్నాడు తండ్రి అని. That means his hands are nailed. ఆయన చేతులలో మేకులు కొట్టబడ్డాయి. His legs are nailed. కాళ్ళల్లో మేకులు. There is a crown of thorns on his head. ఆయన తల మీద ముళ్ళతో కూడుకున్న కిరీటం. He is wounded and he is bruised severely. ఆయన గాయాల పాలయ్యాడు, మరి శరీరం అంతా కూడా నలిగిపోయింది. Everyone who is standing there is, ridiculing him. అక్కడ ఉన్న వాళ్ళు, నిలబడిన వాళ్ళందరూ కూడా ఆయనను దూషిస్తూ ఉన్నారు. But in the midst of that, he still calls Father. ఇన్ని జరుగుతున్నా, ఇన్ని సంభవించినా కూడా ఆయన తండ్రి అంటున్నాడు దేవుడు. That means he is the Father. దాని అర్థం ఆయన తండ్రి అని దేవుడు అని. It is the Father who gives me. తండ్రిన దేవుడే ఇవన్నీ నాకు ఇచ్చాడు అని. That is a big comfort. అది ఒక గొప్ప ఆదరణ. He is not a cruel judge. He is my loving Father. ఆయన ఒక క్రూరుడైన న్యాయాధిపతి కాదు, ఆయన ప్రేమించే దేవుడు. And if he gives me the cup of suffering, then there is a reason behind that. ఆయన శ్రమల గిన్నెను నాకు అందిస్తే దాని వెనకాల ఖచ్చితంగా ఒక కారణం ఉంది. May the Lord help us and give us the grace to have this right perspective of troubles and sorrows in Christian life. దేవుడు మన పట్ల కృప చూపును గాక. మన క్రైస్తవ జీవితంలో మనకు సంభవించే కష్టాలు కానీ, శ్రమలు కానీ, వాటిని అర్థం చేసుకొని ఇలాంటి దృష్టికోణంలో మనం చూడడానికి మనం బలపడదుము గాక. I once again thank the brethren for the opportunity, and I praise God for giving the privilege of sharing from his word. ఇలాగున నేను మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి ఆధిక్యత నాకు ఇచ్చిన సహోదరులకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. May the Lord's name be glorified. దేవుని నామము మహిమపరచబడును గాక. వాక్యం అందించిన దైవజనులు
అజు మాథ్యూ అన్న గారికి, అనువాదం చేసిన జయకుమార్ అన్న గారికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. ముగింపు